గైస్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ హ్యాపీ. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి అయితే టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో నేనైతే 3:30కి లేచాను. సో ఈరోజు వచ్చేసి అయితే మైసూర్ వెళ్తున్నాం. సో దానికోసం అయితే అన్ని కిచెన్ గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని ఇల్లు తుడిచేసుకొని సో ఇగో చిన్న తల్లి కోసం అంతా రెడీ చేసి ఫ్రూట్స్, దాని ఫుడ్, వాటర్ ఇవన్నీ రెడీ చేసి సో పిల్లలైతే లేచిన తర్వాత అయితే వాళ్ళకి స్నానం చేయించి మేమైతే రెడీ అయిపోయినాము. సో బయలుదేరిపోతున్నాము. సో ట్రైన్ అయితే 7:30కి ఉంది. 10 మినిట్స్ ఏమో లేట్ వచ్చింది ట్రైన్ అయితే. సో మేము స్టేషన్కి వెళ్ళేసరికి అయితే ఎంత చల్లగా ఉంది. మార్నింగ్ వెళ్ళాము కదా నేనైతే 4:30కి 3:30కి లేచాను. 3:30కి లేచి పిల్లల కోసం స్నాక్స్ అవి చేసుకున్న తర్వాత అయితే వాళ్ళకి లేపాను. సో వాళ్ళు లేచేసరికి వాళ్ళకు 5కి ఏమో లేపాను. సో 5 నుంచి రెడీ అయ్యి 6కి ఏమో బయలుదేరాము ఇంటి నుంచి అయితే. సో బయలుదేరిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి 7 ఏమో అయింది. చల్లగా ఉందంటే పొద్దున అసలు నేనైతే బ్యాగ్ నుంచి మా ఆయన బెడ్షీట్ తీసి ఇచ్చిన్నాను. సో చిరుతలు ఇచ్చినాడు. సో అది గొప్ప అని మరీ చల్లగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి అయితే మైసూర్ వచ్చేసినాము. ట్రైన్ అయితే దిగేసినాము. దిగిన తర్వాత అయితే ఆటో బుక్ చేసుకొని మేమైతే ఒక రూమ్ చూసుకోవాలి కదా. సో లగేజ్ పెట్టేసుకొని తర్వాత అయితే ప్యాలెస్కి వెళ్దామని ముందైతే ఆ లగేజ్ రూమ్ కోసం వెళ్తున్నాము. సో రూమ్ తీసుకున్న తర్వాత అయితే డైరెక్ట్ టిఫిన్ చేసి ప్యాలెస్కి వెళ్ళిపోవడమే. చూసేస్తావా? पहले हम तो जिस नाइट रही थे सेकंड में రూమ్ తీసుకున్నాం కదా, లగేజ్ అయితే పెట్టేసుకొని టిఫిన్ చేసేసుకొని అయితే ప్యాలెస్కి వచ్చేసినాము డైరెక్ట్గా. మేము వచ్చేసరికి 12:31 అవుతుంది. సో ఆటో ఎక్కినాం కదా, ఆటో మాట్లాడేసుకొని వచ్చినాము. ఆటో అయిన అంటుండు ఇప్పుడైతే ప్యాలెస్ బంద్ ఉంటుంది, సో లంచ్ టైం కదా అన్నారు. సర్లే చూద్దామని వచ్చాము. యాక్చువల్గా అయితే ప్యాలెస్ ఓపెనే ఉంది. సో డైరెక్ట్ అయితే టికెట్ తీసుకొని లోపల వెళ్ళిపోయాము. పొద్దున వచ్చినప్పుడు ఎంత చల్లగా ఉందో ఇప్పుడైతే అంత ఎండగా ఉంది. సో ఇక్కడ వచ్చేసి అయితే టికెట్ తీసుకున్నాము. నాకు, రాహుల్కి, మా ఆయనకి ముగ్గురు తీసుకున్నాము. సో టికెట్ తీసుకుని అయితే డైరెక్ట్ లోపల వెళ్ళిపోయడమే. సో ప్యాలెస్ ఎంత బాగుందో. సో రాహుల్ అయితే ఫుల్ ఎక్సైట్ అవుతున్నాడు. నేను నిజంగా ప్యాలెస్కి వచ్చినానా అని దాంట్లో ఉన్నాడు వాడు. ఫుల్ ఎంజాయ్ చేశాడు వాడైతే. ఫుల్ చూస్తుండు. సో ఫోటో తీసుకుంటారా అంటే ఫోటో వద్దు మమ్మీ ప్యాలెసే చూస్తున్నాడు. అయితే ప్యాలెస్ చూడడంలోనే బిజీ అయిపోయింది వాడు. చూడండి, మేము పొద్దున వచ్చినప్పుడు చల్లగా ఉండే, ఇప్పుడైతే మరీ ఎండ ఉంది. ఎండ బాగా ఉంది. చూడరా ప్యాలెస్ వచ్చేసినావు కదా, ఎందుకు లోపల వేసుకొని ఇయ్యరా? ఏమైంది ఇక్కడే ఇవ్వను ఉన్నా పదా.
సో ఇక్కడ వచ్చేసి అయితే లోపల చెప్పులు అలో లేదంట. సో బయటే తీసి ఇచ్చేసి వచ్చినాం. వాళ్ళు టోకెన్ ఇస్తారు. సో వాళ్ళకి ఇచ్చేసి వచ్చినాం. మళ్ళీ బయట పోయినప్పుడు వాళ్ళ టోకెన్ ఇచ్చేసి చెప్పుల్స్ రిటర్న్ తీసుకోవడమే. ఇక్కడ నుంచి అయితే ఎంట్రెన్స్. సో ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక ఇక్కడ నుంచి అయితే మైసూర్ ప్యాలెస్ మొత్తం చూసేయండి. లాక్ కొంచెం లెంత్గా ఉంది. రాహుల్ బాబు అయితే మైసూర్ ప్యాలెస్ ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుండంటే, ఎంత ఇంట్రెస్ట్గా చూసిండో అన్ని క్వశ్చన్లు కూడా వచ్చినాయి వాడి మైండ్లో. అన్ని క్వశ్చన్లు వాళ్ళ డాడీకి అడుగుతూనే ఉన్నాడు. మేము లోపల ఎంట్రీ అయినప్పటి నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు అడుగుతూనే ఉన్నాడు. సో వాడి కోసమే వెళ్ళాం మేమైతే. వాడు అడుగుతూనే ఉన్నాడు ఒక్కసారి చూడాలి అని. సో వాడి కోరిక కూడా తీరింది. సో చిట్టి తల్లి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసింది మైసూర్ ప్యాలెస్ని అయితే. చాలా బాగా చూసింది. అది కూడా ఫుల్గా ఆడుకుంది. అది రాహుల్ దా ఫోటో తీసుకున్నా. See the people. He's the Maharaja. He's the Maharaja. ఏయ్, దా. రాహుల్ మేము వెళ్ళిపోతున్నాం మరి. ఇది రియలేరా? చూడు తల్లి, చూడు తల్లి, నువ్వు మైసూర్ ప్యాలెస్కి వచ్చినావా? మైసూర్ ప్యాలెస్కి వచ్చినావా? నేను ఏమో అంటారు కదా. చిడతలు అయితే మొత్తం వాళ్ళ డాడీ దగ్గరే ఉన్నది. సో వాళ్ళ డాడీనే ఎత్తుకున్నాడు మొత్తం దాన్ని. సో మేము చూసిన టూర్లన్నీ మొత్తం వాళ్ళ డాడీ దగ్గరనే ఉంటుంది. చిడతలు అయితే పాపం తనే ఎత్తుకున్నాడు. సో వెనక ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది కదా, అది చిడతలు కాదు, వేరే పిల్లలు. సో చిన్న పిల్లలు తీసుకొచ్చినారు అప్పుడే పుట్టిన వాళ్ళను. పాపం ఆయన ఏడుస్తుంది వెనక అయితే. చిట్టుతల్లి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసింది మైసూర్ ప్యాలెస్ని అయితే. మేము వెళ్ళిన టూర్లందరికీ అది హ్యాపీగానే ఎంజాయ్ చేసింది. సో నెక్స్ట్ వీడియో అయితే నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, దాంట్లో చూడండి ఇంకా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది చిట్టుతల్లి అయితే. రాహుల్ కన్నా అయితే చిట్టుతల్లిని ఫుల్ ఎంజాయ్ చేసింది అసలు. రోజు కిందనే ఆడుతూనే ఉంటుంది కదా. కూర్చోబెట్టి కూర్చో. ఏడికి పోతావు ఇక పో. చాలా తింటా. రాహుల్ మైసూర్ ప్యాలెస్ బాయ్ చెప్పు. ఇక బాయ్ చెప్పు చిడతల్లి, నువ్వు బాయ్ చెప్పు. ప్యాలెస్ బాయ్ చెప్పు. అది కింద దిగి ఆడాలి ఇప్పుడు కదా చిడతల్లి. మా కొంచెం లెంతీగా అయిపోయింది. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్.